వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. కేశినేని బ్రదర్స్ రాజధాని ప్రాంతంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మరోసారి టీడీపీ ఎంపీ తమ్ముడైన కేశినేని చిన్నిని టార్గెట్ చేశారు. విజయవాడలో ఎన్టీఆర్ భవన్ పేరును ప్రస్తావిస్తూ అక్కడ చేసే పనులు మాత్రం వేరే అంటూ ఫేస్బుక్ పోస్ట్ చేశారు. బెజవాడ రాజకీయాలు మళ్లీ హీట్ ఎక్కాయి. కేశినేని నాని కేశినేని చిన్నిల మధ్య మళ్లీ ట్వీట్ల యుద్ధం మొదలైంది. విశాఖపట్నంలో ఉర్సా క్లస్టర్ కంపెనీకి భూములను కేటాయించడంపై కేశినేని అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడును ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఉర్సా క్లస్టర్ కంపెనీకి ఒక విశ్వసనీయత లేదని 2025లో స్థాపించిన సంస్థ కావడంతో దానికి అతి తక్కువ ధరకు భూములను కేటాయించడంపై కేశినేని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. ఈ సంస్థకు ఇచ్చిన భూముల కేటాయింపులను రద్దు చేయాలని కూడా కేశినేని నాని కోరారు. దీనిపై అనేక విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విశాఖపట్నంలో అతి తక్కువ ధరకు ఉర్సా క్లస్టర్ కంపెనీకి 60 ఎకరాలు కేటాయించడం ఇప్పటికే విమర్శలకు తావిచ్చింది. ఊరు పేరు లేని సంస్థకు అంత విలువైన భూములను ఎలా అప్పగిస్తారని జాతీయ మీడియాలో సైతం కథనాలు ప్రసారమయ్యాయి. 2025లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థాపించిన పరిశ్రమకు అంత పెద్ద సంఖ్యలో భూములు ఎలా కేటాయిస్తారనే ప్రశ్నలు బాగా వినపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కేశినేని నాని ఆయనకు బర్త్డే విష్ చెప్పారు. 2024లో తనకు సీటు దక్కకపోవడంతో కేశినేని నాని టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి పోటీ చేసిన విజయవాడ పార్లమెంటు ప్రజలు మూడోసారి ఆదరించలేదు. దీంతో మళ్లీ కేశినేని నాని చంద్రబాబుకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన బర్త్డేకి నిన్న ట్వీట్ చేసి నేడు మరో ట్వీట్ తో ఆయన సోదరుడు ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని పితూరీలు చెప్పేందుకు సిద్ధమయ్యారన్న ఆరోపణలు వినపడుతూ ఉన్నాయి. దీంతో మళ్లీ కేశినేని నాని చంద్రబాబుకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన బర్త్డేకి నిన్న ట్వీట్ చేసి నేడు మరో ట్వీట్ తో ఆయన సోదరుడు ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని పితూరీలు చెప్పేందుకు సిద్ధమయ్యారన్న ఆరోపణలు వినపడుతూ ఉన్నాయి. కేశినేని నాని కేశినేని చిన్నీలు అన్నదమ్ములు అయినప్పటికీ ఇద్దరి మధ్య ఆస్తుల వివాదాలతో పాటు రాజకీయ వైరుధ్యాలు ఉండటంతోనే ఈ ట్వీట్ వార్ స్టార్ట్ చేశారంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఉర్సా క్లస్టర్ సంస్థ కేశినేని చిన్నీకి చెందిందని దానికి అంత పెద్ద సంఖ్యలో భూములు కేటాయించడాన్ని కేశి నానిని తప్పు పట్టడం ఇప్పుడు బెజవాడ పాలిటిక్స్ లో హీట్ రాజేసినట్లయింది. కేశినేని చిన్నికి సంబంధించిన సంస్థ కాబట్టే తక్కువ ధరకు 60 ఎకరాల విలువైన భూములను కేటాయించారన్న అర్థం వచ్చే రీతిలో కేశినేని నాని ట్వీట్ చేయడం టీడీపీ నేతల ఆగ్రహానికి గురిచేసింది. అయితే దీనిపై బుద్ధా వెంకన్న మినహా ఎవరు స్పందించలేకపోయినా కేశినేని నాని మరోసారి తన సోదరుడు చిన్నిని లక్ష్యంగా చేసుకుని ఈ ట్వీట్ చేశారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో టీడీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. నారా లోకేష్ పేరును కూడా కేశినేని చిన్ని మధ్యం ఇసుక వంటి కేసుల్లో బయటకు తెస్తున్నారని కూడా కేశినేని నాని ట్వీట్ చేయడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే కాదు కూటమి పార్టీలోనూ చర్చనాంశమైంది. మరోసారి బ్రదర్స్ మధ్య వార్ మళ్లీ మొదలైనట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కేశినేని అన్నదమ్ముల మధ్య వార్ నడుస్తుంది. గతంలో వ్యాపారాలకు పరిమితమైన కేశినేని చిన్ని విజయవాడ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో బ్రదర్స్ మధ్య వైరం పెరిగింది. 2024 ఎన్నికలకు ముందు కేశినేని వైసీపీలో చేరారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో కేశినేని చిన్ని టీడీపీ నుంచి కేశినేని నాని వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయగా చిన్ని విజయవాడ ఎంపీగా విజయం సాధించారు. ఆ వెంటనే కొద్ది రోజులకు కేశినేని నాని తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే కొంతకాలంగా ఆయన రాజకీయాలకు సంబంధించిన ట్వీట్లు, పోస్టులు మొదలుపెట్టారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి మన తెలుగు టీవీ న్యూస్.